ప్రతినిధులతో మాట్లాడదాం. మనతో ఉన్నారు గోపాల్ గూడపాటి, ప్రెసిడెంట్ ఆప్తా నుంచి, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆప్తా మధు ఉల్లి గారు, రాజేష్ అంకం ట్రెజరర్ ఆప్తా, అలాగే శౌరి ప్రసాద్ కొచ్చెర్ల జనరల్ సెక్రటరీ ఆప్తా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి గోపాల్ గారు, రాజేష్ గారు అండ్ మధు గారు. గోపాల్ గారు, ఫస్ట్ మీరు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా మంది తెలుగు వారు అమెరికాలో స్థిరపడ్డారు, కొత్త వారు అక్కడికి రావడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆప్తా ముందున్న సవాళ్ళు ఏంటి, ఏ రకంగా మీరు అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయబోతున్నారు? రవి గారు ధన్యవాదాలు. ముందుగా టీవీ పిలిచి మమ్మల్ని అందరినీ పరిచయం చేస్తున్నందుకు. ఈ కొత్త సంవత్సరం అనే కాకుండా పోయిన సంవత్సరం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆప్తా చేపట్టింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కోసం వివిధ రకాలైనటువంటి పథకాల ద్వారా చాలా మేలు జరిగింది. అలాగే ఇండియాలో కూడా పేద విద్యార్థులకి దాదాపుగా ₹1,00,00,000కి పైగా స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగింది, 600 పైచులకు విద్యార్థులు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. వివిధ రకాల వాటితో కొన్ని చోట్ల డెంటల్ చేసాం, కొన్ని చోట్ల మెడికల్, తర్వాత కొన్ని చోట్ల ఐ క్లినిక్, ఇలా అన్ని కలిపి కొన్ని చోట్ల రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా ఆప్తా చాలా కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. అందుకనే మళ్ళీ ఈ సంవత్సరం కూడా తిరిగి ఈ ఆప్తాకి పోటీ చేయడం జరిగింది. అందరూ సభ్యులందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి మా గతంలో మేము చేసినటువంటి మంచి పనులను గుర్తించి తిరిగి మరొకసారి మాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకుంటామని చెప్పి ఈ టీవీ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం అనే కంటే కూడా ఈసారి ఇది 2 సంవత్సరాల కార్యవర్గం అండి. 2017-18 అంటే మనకి దాదాపుగా 24 నెలల సమయం ఉంది. చాలా కార్యక్రమాలు చేయడానికి సంకల్పించాం. రైట్, శౌరి ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. శౌరి గారు, వెల్కమ్ అండి. నమస్తే అండి. నంబర్ 1 ఛానల్ ప్రేక్షకులందరికీ అమెరికా నుంచి ఆప్తా తరఫున మా కృతజ్ఞతాభివందనాలు. రైట్, ఎలా ఉన్నారు? ఏంటి పరిస్థితి? ట్రంప్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటారు అమెరికాలో? అంటే ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారి మీద ఎంతవరకు ఉందంటారు? అండి, అది ఇండియాలో న్యూస్ ఛానల్స్ కానీ అలాగే మీడియాలో చూపెడుతున్నంత దారుణంగా అయితే ఏం లేదు. ఇటువంటి చాలా మందికి ఇలాంటి అపోహలు ఉన్నాయి కాబట్టి ఆప్తా ఏం చేస్తుందంటే ఎక్స్క్లూజివ్గా ఇక్కడ మాకున్నటువంటి అటార్నీలు, అందుబాటులో ఉన్న అటార్నీలతో ఒక కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించి సభ్యులకు ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడం జరుగుతూ ఉంది. నిన్ననే ఒక అటార్నీ సునీత క్రోసిడ్ గారితో ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టాం. దాదాపుగా 100కి పైగా ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది జాయిన్ అవ్వలేని వారి కోసం ఈరోజు కూడా మరొక సెషన్ ఒకటి నిర్వహించబోతున్నాం. దాంట్లో ఇటువంటి సందేహాలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతాయి. ఇది ఆప్తా ప్రతి నెల కూడా ఇటువంటి కార్యక్రమం ఒకటి నిర్వర్తిస్తూ ఉంటుందండి. తద్వారా సభ్యులకు ఉన్నటువంటి ఇమిగ్రేషన్కి సంబంధించిన ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కానీ, ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ కార్యక్రమంలో వాళ్ళు అటార్నీతో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళ యొక్క ప్రశ్నలకి సమాధానాలు పొందుతారు. ఇది ఆప్తా నిర్వహించే కార్యక్రమాలలో ఒకటి. రైట్, మధు గారికి అవకాశం ఇద్దాం. మధు గారు, రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో కూడా చూసి ఉంటారు. అమెరికాలో పరిస్థితి ఏంటి, ఇండియన్స్ పరిస్థితి ఏంటి, ముఖ్యంగా తెలుగు వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి. అటువంటి పరిస్థితులు ఉంటాయా అమెరికాలో? మొదటిగా నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏదైతే సోషల్ మీడియాలో వస్తుందో దాంట్లో వాస్తవం ఇప్పటి పరిస్థితుల ప్రకారం అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. అది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్. ఇదేంటంటే ట్రంప్ గవర్నమెంట్ పేర్కొన్న ఆ 7 ముస్లిం కంట్రీస్ సంబంధించిన ఇబ్బందులు తప్పించి
మన ఇండియాకి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి టెన్షన్కి లోన్ కాకూడదని అమెరికా తరఫున అండ్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో వీ డోంట్ నీడ్ టు వరీ ఎనీథింగ్. లైక్ స్టూడెంట్స్ అయితే ఏంటి, H1కి అయితే ఏంటి, ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఒకటే మెయిన్ విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇండియాకి ఎమర్జెన్సీ కానీ లేదా విజిటింగ్ వెళ్తున్నప్పుడు H1 లేదా మన వీసాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర పెట్టుకోవాలి. ఇంక్లూడింగ్ క్లయింట్ లెటర్ అయితే ఏంటి, పే స్లిప్స్ అయితే ఏంటి, ఇలాంటివన్నీ, ఇలాంటి డాక్యుమెంట్స్. రైట్. రాజేష్ గారు మీరేం చెప్తారు? లాస్ట్ 2 years కనుక చూసుకుంటే కనుక ఆప్తా సభలకి MSR గారిని మీరు అక్కడికి ఆహ్వానించారు. నంబర్ 1 న్యూస్ తరపున MS శుభాకాంక్షలు చెప్తుంది. కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. సో అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ కూడా మీరు ఒక్కటి చేస్తున్నారు, వీకెండ్స్లో కలుస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇండియా నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆప్తా తరపున మీరు హెల్ప్ చేస్తున్నారు. ముందుగా నమస్తే అండి. ముందుగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు అన్నట్లుగా MSR గారికి, అట్లానే న్యూస్ ఛానల్ నెంబర్ 1 న్యూస్ ఛానల్కి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అన్నట్టుగా MSR గారు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు, ప్రశంసలు అందుకున్నారు, అట్లానే మాకు మంచి చేయూతనిచ్చారు. సో అందుకని ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అవునండి, మా ఈ కార్యవర్గం మేము చెప్పేది ఏంటంటే ప్రజలకి 2 స్టేట్స్ నుంచి కూడా మన గోపాల్ గారు చెప్పినట్టు, మధు గారు చెప్పినట్టు మన అంత వాతావరణం మీరు అనుకున్నంత ఇదిగా ఏం లేదు, అంత సవ్యంగా బాగానే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆప్తా నుంచి మా సభ్యులందరికీ, ఈ ఆప్తా మెయిన్ సభ్యులు వాళ్ళ దీనివల్లనే మేము ఈ రోజున ఇలా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. డొనేషన్స్ కానివ్వండి, దేనికైనా వాళ్ళు స్వచ్ఛంగా ముందుకు వచ్చి చాలా కార్యక్రమాలు హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఇమ్మిగ్రేషన్ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా మాకు అటార్నీస్ ఉన్నారు, సో వాళ్ళతో కాంటాక్ట్ చేపిస్తున్నారు. అట్లానే గోపాల్ గారు చెప్పినట్టుగా ఎవ్రీ వీకెండ్ సెషన్స్ జరుగుతున్నాయండి ఇమిగ్రేషన్ మీద. రైట్. శౌరి గారు మీరేం చెప్తారు? గత 9 yearsగా ఆప్తా ఉంది, తెలుగు వారికి సహాయం చేయడానికి ముందుకొస్తోంది. ఎవరైతే అమెరికాకు రావాలనుకుంటున్నారో ముఖ్యంగా తెలుగు వాళ్ళకి హెల్ప్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ముందు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతోంది ఆప్తా? ముందుగా గత 9 సంవత్సరాలుగా ఆప్తా చేసే సర్వీసెస్, వాటి వల్ల మనకు కలిగిన ప్రయోజనాలు, ఇక ముందు చేయబోయే వాటి గురించి క్లుప్తంగా 2 నిమిషాల్లో వివరిస్తానండి. ఇప్పటిదాకా మన కోసం మనం అనే స్లోగన్తో మనకు మనమే సహాయం చేసుకోవాలి, మన వాళ్ళకి మనమే హెల్ప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆప్తాని స్థాపించి గత 9 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా మెరిట్ ఉన్న విద్యార్థులకి స్కాలర్షిప్లు, వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళకి జాబుల్లో ప్లేస్ చేస్తే, కుటుంబానికి చేస్తే 10 కుటుంబాలు తద్వారా ఉపయోగపడతాయి, వాళ్ళు స్థిరపడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము. 2015లో మీరు చెప్పినట్టు DC కాన్ఫరెన్స్ చేసినప్పుడు మన MSR గారు కూడా వచ్చారు దానికి. దాని తర్వాత కార్యక్రమాల పరిధి చాలా విస్తృతంగా పెరిగిపోయింది. గత సంవత్సరం దాదాపు 608 మంది విద్యార్థులకి దాదాపు ₹1 కోటి పైగా మనం విద్యార్థులకు ఉపకారం. ఈ సంవత్సరం నుంచి ఏం చేయబోతున్నామంటే, ఈ స్టడీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వొకేషన్ బేస్డ్, అంటే వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు స్థిరపడడానికి, వాళ్ళు జాబ్లోకి వెళ్ళడానికి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఒక విధంగా మనం స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు జీవితంలో రేస్ చేయాలి, వాళ్ళని కుటుంబాన్ని స్థిరపరచాలి, దానికి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయడం మొదలుపెట్టబోతున్నాం ఈ సంవత్సరం. అదేవిధంగా గోపాల్ గారు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడి నుంచి ఇండియా వచ్చే వాళ్ళకి ఆప్తా భవన్ అని చెప్పని తిరుపతిలో దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు కానివ్వండి, అక్కడ ఉండటానికి కావాల్సిన వసతి ఏర్పాట్లు కానివ్వండి, దానికి సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా మన చరిత్రలో కాస్త కూస్తో మర్చిపోబడ్డ సంఘ సంస్కర్తలు, మంచి పేరున్న ప్రఖ్యాతమైన ఆప్తుల విగ్రహాలు, కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఇట్లాంటి వినూత్న కార్యక్రమాలని మనం ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు అమెరికాలో ఇమ్మిగ్రేషన్ క్వశ్చన్స్ చాలా మందికి ఉండొచ్చు, కొంచెం కన్సర్న్స్ రైజ్ చేయొచ్చు. వాళ్ళ కోసం ఎవ్రీ డే, నిన్న ఒక కాన్ఫరెన్స్ కాల్ అయింది ఇమిగ్రేషన్ అటార్నీస్తో.
ఇవాళ ఒక ఇమ్మిగ్రేషన్ అటార్నీస్తో కాల్ ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ప్రతి మెంబర్కి కావాలంటే ఒక 1 hour ఇమ్మిగ్రేషన్ అటార్నీతో పర్సనల్ కాల్స్ ఆర్గనైజ్ చేయడం. అదేవిధంగా ఆప్తా అమెరికాలో ఏ మూలనున్నా కానీ ఏ విధమైన సహాయం అవసరమైనా ఆప్తా 9 అని ఒక ఒక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నంబర్కి కాల్ చేస్తే అమెరికాలో ఉన్న ఒక 9 మంది మెంబర్స్, 1 of them will pick up the call and answer the member. ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా వెంటనే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఒక నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్తా స్పోర్ట్స్ మీరు చూస్తున్నారు. ఈ సంవత్సరం అమెరికాలో 50 states నుంచి ఆప్తా స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేయాలని చెప్పని మన చంద్రబోస్ గారు, రఘు కుంచే గారి ద్వారా ఆప్తా స్పోర్ట్స్ ప్రోగ్రామ్ లాంచ్ చేశాం. ఇట్లా చాలా వినూత్న కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేసి వాటి పరిధిని కూడా విస్తృతం చేయబోతున్నాం ఈ సంవత్సరం నుంచి. రైట్ గోపాల్ గారు, ఆప్తా చాలా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తోంది అమెరికాలో. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి అక్కడ? ఇంతవరకు మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా మా సభ్యుల సహాయ సహకారాలతో మాత్రమే చేయగలిగామండి. అదే ముఖ్యంగా చేస్తుంది కూడాను. ఇంతవరకు ఈ ప్రభుత్వాలని మేము ఇంతవరకు రీచ్ కాలేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మేము రీచ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాం మాకు ఎక్కడైతే అవసరం ఉంటుందో. ఇందాక మన శౌర్య గారు మెన్షన్ చేసినట్టుగా ఫస్ట్ది తిరుపతిలో మా సభ్యుల కోసం ఆప్తా భవన్ అనేది ఒకటి నిర్మించాలి అని ఒక సంకల్పం ఈ సంవత్సరం. దాంట్లో తిరుపతి వచ్చే సభ్యులందరికీ దాంట్లో అకామిడేషన్ కల్పించి, అలాగే కొండపైన దర్శనాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధిని సంప్రదిస్తున్నాము. వారి నుంచి ఈ సహాయం మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇప్పటికే కొన్ని సంస్థల ద్వారా అటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆప్తా కూడా అటువంటి ఏర్పాట్లని ఎక్స్టెండ్ చేయడం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించడం జరుగుతుంది. అది ఒకటి. రెండవది వచ్చేసి కొన్ని హాస్టల్స్ నిర్మించాలి, ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాల్లో, హైదరాబాద్, తర్వాత విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. వీటిల్లో చదువుకున్న విద్యార్థులు వాళ్ళ చదువు అయిపోయినాక ఎప్పుడైతే వాళ్ళు ఉద్యోగం కోసం చూస్తుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆప్తా తరపు నుంచి కొంతమంది రిసోర్స్ పూల్ ఒకటి తయారు చేయడం జరిగింది. వాళ్ళు ఈ విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాల శిక్షణా తరగతులు వాళ్ళు నిర్వహిస్తుంటారు. ఆ శిక్షణా తరగతులకి అటెండ్ అయ్యే వాళ్ళ కోసం ఈ హాస్టల్స్ నిర్మించడం, వాటికి కావాల్సినటువంటి సౌకర్యాలు అంటే భూమి గనక ప్రభుత్వం అందజేస్తే వాటిలో ఆప్తా తన సొంత ఖర్చుతో సభ్యుల సహకారంతో భవనాలు నిర్మించేటువంటి ఆలోచన అయితే ఉంది. ఆ తర్వాత కొంతమంది విగ్రహాలు అంటే మా దాదాపుగా మర్చిపోయినటువంటి మహనీయుల విగ్రహాలు, రఘుపతి వెంకయ్య నాయుడు మనం సినిమాకు సంబంధించి చాలా మంది తెలిసి ఉంటుంది. కాకపోతే ఆయనకంటే ముందు ఇంకొక ఆయన అదే పేరుతో ఉన్నారన్నమాట, రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయన సంఘ సంస్కర్త వీరేశలింగం గారితో పాటుగా. అటువంటి సంఘ సంస్కర్త విగ్రహాన్ని ఒకటి ఈ సంవత్సరం మచిలీపట్నంలో నెలకొల్పడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి కూడా మేము ప్రభుత్వం తరఫున కొంత భూమిని అడగటం జరిగింది, ఎక్కడ పెట్టాలి ఏంటని. అటువంటి కొన్ని కార్యక్రమాలకి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. దానికి మేము కూడా ఆప్తా తరఫు నుంచి ఇప్పుడు మెడికల్ క్యాంప్స్ నిర్వహించి చాలామంది ఎవరికైతే వైద్య సహాయం అవసరమో వాళ్ళందరికీ జరుగుతున్నాయి. ఈ మెడికల్ క్యాంప్స్లో ఏం చేస్తామంటే అవసరమైనటువంటి అన్ని టెస్టులు చేయటం, తర్వాత వారికి ఒక నెలకి సరిపడా మందులు, వారికి అవసరం సరిపడేటువంటి మందులన్నీ కూడా ఉచితంగా అందజేయటం జరుగుతుంది. వీటిల్లో మీరు గమనించినట్టయితే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఉద్దానం కిడ్నీ సమస్య మీద ఆప్తా ఎప్పుడో 6 నెలల క్రితమే ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడ అన్ని శాంపిల్స్ సేకరించి దీనికి గల కారణాన్ని కూడా మేము వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాం మా వైద్య బృందం అందరూ కూడా కలిసినప్పుడు. రైట్ గోపాల్ గారు, ఎందుకంటే ప్రభుత్వం సపోర్ట్ ఉంటే కనుక మీరు ఒక మంచి గొప్ప ఆశయంతో వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం సపోర్ట్ ఉంటే కనుక మీరు ఇంకా బెటర్గా చేయగలుగుతారు. సో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొన్ని మనం చేయగలిగే ఉంటాయి, కొన్ని ప్రభుత్వ సహకారంతో చేయగలిగే ఉంటాయి. ఇంకా ఇప్పుడు దాకా ప్రభుత్వం నుంచి మంచి సహకారమే లభించింది. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అధికారులను కూడా కలవటం జరుగుతూ ఉంది. అలాగే మా తరపు నుంచి ఆప్తా నుంచి ఎవరైతే ఇండియా వస్తుంటారో వారు కూడా ప్రభుత్వ అధికారులను కలిసి కావాల్సిన సహాయాన్ని పొందగలుగుతున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. వాటన్నిటికీ ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా అవసరం. ప్రభుత్వము ప్లస్ ఆప్తా లాంటి సంస్థలు అన్నీ కలిస్తే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో గల ప్రజలకి ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంది. సో ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ అయిపోయింది కాబట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ప్రాంతం. ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది, ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. సో ఆప్తా తరపున ఆ ప్రాంతంలో డెవలప్మెంట్స్ కానీ ఆప్తా తరపున ఏదైనా బిల్డింగ్ ప్లాన్ చేయడం కానీ ఈ రకమైన ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అదేనండి, ఆప్తా తరపున ఒక భవనం మనం తిరుపతిలో ఒకటి, తర్వాత అమరావతిలో కూడా ఒకటి కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆప్తా నుంచి. మా దగ్గర నుంచి పారిశ్రామికవేత్తలు కొంతమంది ఉన్నారు, అలాగే ఐటీ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక సభ్యులంతా కలిసి ఒక జట్టుగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవటం జరిగింది. ఆ ప్రపోజల్స్ అన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడి నుంచి కొంతమంది కొన్ని ఐటీ కంపెనీలని అమరావతి ప్రాంతంలో కూడా నెలకొల్పుతున్నారు. అమరావతిలో కొంతమంది, అలాగే వైజాగ్లో కొంతమంది. ఎక్కడైతే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందో అక్కడ ఈ కంపెనీలు ఆఫ్షోర్ సెంటర్లు కానివ్వండి, డెవలప్మెంట్ సెంటర్లు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నెలకొల్పుతున్నారు. వారికి ఆప్తా తరపు నుంచి మా వంతు సహకారం ఉంటుంది, అలాగే ప్రభుత్వం నుంచి కూడా సహకారం ప్రస్తుతానికి అయితే లభిస్తుంది. మంచి ఆలోచనతో అలాగే ప్రభుత్వ సహకారంతో ఆప్తా చాలా డెవలప్మెంట్స్ తేవాలి తెలుగు రాష్ట్రాల్లో అని ఆశిద్దాం. ఇక నెంబర్ 1 న్యూస్ విషయానికి వస్తే, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అనే ఒక నినాదంతో ఒక 2 ఏళ్ల క్రితం నెంబర్ 1 న్యూస్ స్టార్ట్ అయింది. మీరు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఈ ఛానల్ని మీరు యూట్యూబ్లో కూడా ఫాలో అవుతూ ఉంటారు. రీసెంట్గా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కొంతమంది సాంకేతిక నిపుణులు నెంబర్ 1 న్యూస్కి వచ్చారు. దీన్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, అమెరికాలో ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి. మరికొద్ది రోజుల్లో సరికొత్త హంగులతో సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త లుక్తో మీ ముందుకు రాబోతోంది నెంబర్ 1 న్యూస్. సో ఎటువంటి మార్పులు ఉంటే బాగుంటుంది అని ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వగలుగుతారా? డెఫినెట్గా అండి, మధు దీని గురించి మాట్లాడతారు. మధు గారు. సో డెఫినెట్గా అండి, నెంబర్ 1 న్యూస్ కార్యక్రమాలు ఇక్కడ కూడా నిర్వహిస్తే బాగుంటుంది అమెరికాలో. మెయిన్ ఏంటంటే ఈ అమెరికాకి భారతదేశానికి మధ్యలో ఉన్న కొంత మిస్కమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు మనం ఈ వీసా ఇష్యూస్ ప్రాబ్లం ఏదైతే చూస్తే సరైన కమ్యూనికేషన్ లేకపోవటాన అక్కడ తల్లిదండ్రులు అయితే ఏంటి లేదా సిబ్లింగ్స్ అయితే చాలా భయపడుతున్నారు. సో ఇక్కడ ఏంటో జాబ్స్ పోతాయి, ఇల్లు అమ్మేసి వేసుకుని అందరు ఇండియాకి వచ్చేస్తారని. సో అట్లీస్ట్ నెంబర్ 1 న్యూస్ కరెక్ట్ కళ్ళకు కట్టినట్లుగా లేదా ఉన్నది ఉన్నట్లుగా మన వాళ్ళందరికీ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని నెలకొల్పగలిగితే చాలా బాగుంటుంది. సో దానికి మా సహాయ సహకారాలు డెఫినెట్ గా అందిస్తాము. ఎటువంటి కమ్యూనికేషన్స్ కానీ లేదా అటార్నీస్ తో ఒక కాల్స్ పెట్టుకొని దాని ద్వారా వచ్చిన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. మీరు దాన్ని మన వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయగలరు. 2 సంవత్సరాల క్రితం మనం నంబర్ 1 న్యూస్ ఛానల్ని 2015 సెప్టెంబర్ 6 నాడు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. వాషింగ్టన్ DC ప్రాంతంలో బొత్స సత్యనారాయణ గారు, నిమ్మకాయల చంద్రాజప్ గారు, శ్రీనివాస్ చందు గారు, శ్రీనివాస్ చెమట గారు, గోపాల్ గారు, మధు, రాజేష్, మేమందరం ఇక్కడ ఉన్నప్పుడు MSR గారు వచ్చి ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు సంబంధించిన కొన్ని వార్తల్ని నిష్పక్షపాతంగా ఏ విధమైన ఫిల్టర్స్ లేకుండా మన వాళ్ళు చూడాలి అంటే నంబర్ 1 ఛానల్ లైవ్కి యూట్యూబ్లో చూడడం ఒకటే మార్గంగా కొంతమంది ఆప్తా సభ్యులు ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది మాసాల క్రితం ఆంధ్రాలో జరిగిన కొన్ని ఉద్యమాలు అయితే ఉన్నాయండి. ముద్రగడ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు సరైన సమాచారం, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అందించిన దానిలో నంబర్ 1 న్యూస్ ఛానల్ కీ రోల్ ప్లే చేసింది. అదేవిధంగా ప్రింట్ మీడియాల్లో కూడా నంబర్ 1 ఛానల్ ఎంటర్ అవ్వాలని, వాస్తవం న్యూస్ పేపర్ కూడా స్టార్ట్ చేస్తున్నారని చెప్పని, ప్రింట్ మీడియాలో కూడా ఎంటర్ అవ్వబోతున్నారని
అక్షరం ద్వారా దానికి కావాల్సిన సహాయ సహకారాలు కానివ్వండి, దానికి అంతా శుభం జరగాలని, ప్రింట్ మీడియాలో కూడా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. రైట్ శౌర్య గారు, ఫిబ్రవరి 9న అఫీషియల్ లాంచ్ కాబోతోంది అక్షరం మాసపత్రిక. సో అమెరికాలో కూడా మరి కొద్ది రోజుల్లో #1 న్యూస్ పూర్తి ప్రసారాలు కూడా అక్కడికి వచ్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో మీరంతా కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఉంటున్నారు. సో వీకెండ్స్లో అయినా ఒకసారి కలిసే ప్రయత్నం చేస్తారా? ఆప్తా గురించి చర్చలు, సభలు పెట్టుకునే అవకాశం ఉందంటారా? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీకెండ్ బోస్టన్లో ఆప్తా నాయకత్వంలో చాలా మంది వరకు నెక్స్ట్ వీకెండ్ ఫ్రైడే రోజు ఫిబ్రవరి 10న కలవబోతున్నాం బోస్టన్ మహానగరంలో. ఫిబ్రవరి 11వ తారీఖున న్యూజెర్సీలో కలవబోతున్నాం చాలా మంది లీడర్షిప్. ఫిబ్రవరి 12th వర్జీనియాలో కలవబోతున్నాం. ఇది కంటిన్యూస్ ప్రక్రియ అండి. అట్లా కష్టపడి తిరిగి అన్ని చోట్లకి తిరిగి ప్రణాళికలు రచించబట్టే గత 2 సంవత్సరాలుగా ఆప్తా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది. ఆప్తా ఈ రోజున అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. ఎందుకంటే నాయకత్వం ప్రతి సిటీకి వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న లోకల్ ఆప్తులను కలవటంతో పాటుగా నాయకులంతా కలిసి ప్రణాళికలు రచించుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. రైట్, రాజేష్ గారు మీరేం చెప్తారు? డెఫినెట్గా అండి, వీకెండ్స్ కలవటము, ప్రణాళికలు మాట్లాడుకోవటము, అట్ ది సేమ్ టైం నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. ఈ సందర్భంగా నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నానండి మన న్యూస్ ఛానల్ ద్వారా. ఈ ఆప్తా ఈ ఎదుగుదలకు కారణం సభ్యులు ఇక్కడ ఉండి ఇంత ప్రోగ్రెసివ్గా ఉండి చేయడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు. సో ఇండియాలో వాచ్ చేస్తున్న ఆప్తా సభ్యుల తల్లిదండ్రులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారం అండి. మీరు మమ్మల్ని డెవలప్ చేసి ఇక్కడ పంపించారు. మేము ఇక్కడ 4 పిల్లలకి హెల్ప్ చేయాలని చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. సో ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి, మా సభ్యుల తల్లిదండ్రులందరూ, అంతేకాకుండా 2 స్టేట్స్లో తల్లిదండ్రులందరూ చాలా సంతోషంగా ఉండాలని మరొకసారి మనం చేసుకుంటున్నాను. రాజేష్ గారు, #1 న్యూస్ కానీ అండ్ తొందరలో రాబోతున్న అక్షరం మాసపత్రిక గురించి కానీ ఏంటి మీ అభిప్రాయం? ఏంటి, ఏ రకంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీకు తెలిసిందే కదండి, అక్షరమే ఆయుధం కదా ఇది. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమెరికాలో కొంచెం చేరుగా ఉండే ఏర్పాట్లు మీరు చేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఇందాక సౌరి గారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రసారాలు వచ్చే ఏర్పాట్లు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ప్రజలకు రీచ్ అవుతుంది. ఇందా మధు గారు చెప్పినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ అయ్యి చేంజెస్ అయ్యి వెళ్ళే సందర్భాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ విషయం కానీ ఏదైనా, అది కాకుండా ఉన్నట్టు మీరు డెఫినెట్గా చెప్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ కూడా ఎక్కువ ప్రసారాలు చేస్తే అవి మన ప్రజలకి బాగుంటుంది నా అభిప్రాయం అండి. మధు గారు? డెఫినెట్గా అండి. యాక్చువల్గా మన ఈ అక్షరం అనేది ఆ పేరు, ద నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ ద వాల్యూ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్. డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాము ఈ అక్షరం అనే పత్రికని ఇక్కడ అమెరికాలో ఉన్న మన వాళ్ళందరి దగ్గరికి తీసుకువెళ్ళడానికి. అలాగే ఇక్కడ ఏంటంటే 2-way కమ్యూనికేషన్. ఇక్కడ అమెరికాలో జరుగుతున్న కార్యక్రమాలు మన ఇండియాలో ఉన్న మన పేరెంట్స్కి లేదా మన వాళ్ళందరికీ చూపించడం ఒకటైతే, ఇండియాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ లేదా అప్డేట్స్ కానీ మాకు తెలియటం కూడా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ అక్షరం అనే పత్రిక ద్వారా ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అక్షరం పత్రిక. రైట్, గోపాల్ గారు, మధు గారు, శౌరి గారు అండ్ రాజేష్ గారు, చిన్న బ్రేక్కి వెళ్దాం. బ్రేక్ తర్వాత స్పెషల్ స్టేటస్ పై ఆప్తా ప్రతినిధుల వెర్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి #1 న్యూస్. అమెరికాలో ఉన్న ఆప్తా ప్రతినిధులతో మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాం. అమెరికాలో
ఉన్న ఆప్తా ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరి కోసం కొన్ని ప్లాన్స్ చేసుకున్నారు. ఇప్పటికే చాలా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. అమెరికాకు ఎవరైతే అక్కడికి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు చాలా ప్లాన్స్ చేస్తున్నారు. ఎటువంటి ప్లాన్స్ చేస్తున్నారో అడుగుదాం. రాయేష్ గారు. నమస్తే. రైట్, ఇంతకుముందు మనం అనుకున్నట్టు రాయేష్ గారు, చాలామంది వీసా తీసుకునే క్రమంలో అవ్వచ్చు, లేకపోతే అమెరికాకు వచ్చి చదువుకునే క్రమంలో అవ్వచ్చు, కొంతమంది పేద విద్యార్థులు ఉన్నారు, అలాగే కొంతమంది అంత ఎడ్యుకేటెడ్ కాని ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి మా సజెషన్ ఒకటేనండి. ఈ ఆప్తా ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిల్లో వాళ్ళని ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్. వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఒక ప్రాసెస్ అనేది తెలియాలి. అట్ ది సేమ్ టైం కొంచెం టెక్నాలజీలో ఎన్రిచ్ కావాలి. సో దానికి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ మన ఇండియాలో కండక్ట్ చేస్తున్నాము. తాలేపేటగూడెంలో లాస్ట్ టైం చేసాము. దానిలో కూడా మీకు ఈ టెక్నాలజీలో ఇప్పుడు యుఎస్లో బాగుంది కాబట్టి ఇలా నేర్చుకోండి, ఇలా అని గ్రూప్ చేస్తారనమాట. అది ఆ కార్యక్రమాలు చేస్తున్నాము. సో మేము ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ టేక్ ది గైడెన్స్ ఫ్రమ్ ది పీపుల్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీకు చుట్టాలు ఉంటారు, స్టూడెంట్స్కి చుట్టాలు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, గైడెన్స్ తీసుకొని ప్రాసెస్ అర్థం చేసుకొని అండ్ దెన్ స్టెప్ ఇన్ అని నేను సజెస్ట్ చేస్తాను. రవి గారు ఒక్క నిమిషం, సారీ. దీనికి ఎక్స్టెన్షన్ గా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశాం ఇక్కడ నుంచి. అవి పోయిన సంవత్సరం తాడేపల్లిగూడెంలో ప్రయోగాత్మకంగా దీని మీద ఒకటి చేయడం జరిగింది. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్స్ కి, ఇట్లా ప్రతి రంగం నుంచి కొంత ప్రిపరేషన్ అవసరం ప్రతి విద్యార్థి కూడాను. అది ఇక్కడి నుంచి కొంతమంది దాన్ని డైరెక్ట్ చేశారు. అట్లాగే లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది వృత్తి నిపుణుల చేత ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేసాం ఒక వారం పాటుగా. ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలకి, 1వ తరగతి పట్టణం, 2వ తరగతి పట్టణాలకు సంబంధం లేకుండా దాదాపుగా 20 పట్టణాలకి దీన్ని విస్తరించి ఈ సంవత్సరం పొడుగుతూ ప్రతి వీకెండ్ శని ఆదివారాల్లో ఈ వృత్తి నిపుణుల చేత విద్యార్థులకి శిక్షణ ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా అలాగే దాంట్లో అక్కడ లోకల్గా ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు దాంట్లో పాల్గొంటారు. లేదు అమెరికా వచ్చి ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించి అక్కడి నుంచి వారు ఇక్కడికి వచ్చిన దాకా వారికి కావాల్సినటువంటి ప్రతి సహాయం అడుగడుగునా అందజేస్తూ, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వారిని ఆప్తా స్టూడెంట్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం ఉంది, ఆప్తా స్టూడెంట్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఆ ప్రోగ్రాంలోనికి వాళ్ళని తీసుకుని వారికి కావాల్సినటువంటి ఇక్కడ కావాల్సినటువంటి నైపుణ్యం అందించడమే కాకుండా వారికి రీలొకేషన్ అసిస్టెన్స్, ఏ యూనివర్సిటీలో చదివితే బాగుంటుంది, అలాగే ఏ ఉద్యోగం అయితే బాగుంటుంది, తర్వాత వారికి H1 ఇక్కడ వీసా ఎలా తీసుకోవాలి, H1లో ఎవరు ఫైల్ చేస్తారు, ఆ తర్వాత OPT మీద ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఇటువంటి అన్నీ కూడా ప్రతి వారం ఒక చక్కటి కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇంతకుముందు చాలామంది విద్యార్థులు ఇటువంటి వాటిల్లో ఇటువంటి సరైన గైడెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇప్పుడు ఆప్తా వచ్చిన తర్వాత అటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. చాలామంది సభ్యులు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వారి వంతు సహాయం వాళ్ళు అందిస్తూ ఉన్నారు. రైట్ గోపాల్ గారు, శౌరి గారు చెప్తున్నట్లుగా మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీడియా నుంచి కూడా మీకు సపోర్ట్ కావాలి. ఫ్రమ్ ద లాస్ట్ 2 years నెంబర్ 1 న్యూస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి MSR గారు ఆప్తాని హైలైట్ చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఆయన ఇక్కడికి మా కాన్ఫరెన్స్ కూడా ఆయన వచ్చారు. మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి ఆయనకి. సో ఫ్యూచర్ లో ఎటువంటి సపోర్ట్ కావాలి మీడియా నుంచి, ఎస్పెషల్లీ నెంబర్ 1 న్యూస్ నుంచి? నేను ఒక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నానండి గోపాల్ గారు చెప్పిన దానికి. బేసిక్ గా మనకి ఇండియా నుంచి వచ్చే ఈ MS ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక చిన్న అవగాహన లోపించింది. ఏంటంటే మనం అమెరికా వెళ్ళిపోతే చాలు, వెళ్ళిపోయి ఏదో మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అయ్యి తర్వాత IT జాబ్ చేయొచ్చు అన్న ఒక అవగాహన రాహిత్యంతో ఉన్నారు. సో నంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా మన వాళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే,
మీరు సివిల్ ఇంజనీరింగ్ లో జాబ్ చేయాలనుకుంటే మాత్రమే సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి, లేదా మెకానికల్ అనుకుంటేనే మెకానికల్ తీసుకోండి. ఇప్పుడున్న సిస్టమ్ ఎలా ఉందంటే అమెరికాలో మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అది చాలా మందికి తెలియదు. మీ #1 న్యూస్ ఛానల్ ద్వారా నేను ఆ విషయం తెలియపరచదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా, ఎందుకంటే గోపాల్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి నేను సమాధానం చెప్తానండి. మీడియా తరఫున ఎలాంటి సహాయం కావాలనేది మంచి ప్రశ్న. అది నేనే అడుగుదాం అనుకుంటున్నాను, మీరే ముందుకు వచ్చారు కాబట్టి ధన్యవాదాలు మీకు. ముఖ్యంగా ఏమిటంటే అండి, మేము చేసే అన్ని పనులకి మా తరఫున మేము చేసుకుంటూ పోతాం. అలాగే దీనికి ఇలాంటి పనులు జరుగుతున్నాయి అని చెప్పడం మీడియా బాధ్యత. కొంతమంది మేము వెళ్ళి అడిగితే మాత్రమే కొంతమంది కవర్ చేస్తారు. కొంతమంది ఇప్పుడు #1 న్యూస్ ఛానల్ లాంటివి మేము అడగకపోయినా కానీ ఈ కనీసం వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళకి సమాచారం అందినా కానీ వారు వెంటనే మీరు అందరూ దాన్ని తీసుకుని ప్రసారం చేస్తున్నారు. మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆప్తా తరపు నుంచి. ఇలాగే ముందు కూడా మేము దాదాపుగా ప్రతి వారం ఇండియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సో మా విన్నపం ఏంటంటే, మీ ద్వారా మీరు #1 న్యూస్ ఛానల్ కవర్ చేస్తుంది, మిగతా ఛానల్స్ కూడా మీరు ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు దీన్ని ప్రసారం చేసి పబ్లిసిటీ కనుక ఇచ్చినట్టయితే ఇంకా ఎక్కువ మంది తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఆప్తా యొక్క కార్యక్రమాలు రీచ్ అవుతాయి. తద్వారా ఎక్కువ మంది ప్రజలు దీని ద్వారా లబ్ధి పొందుతారు. ఇది మీడియాకి మేము ఆప్తా తరపు నుంచి అందిస్తున్నటువంటి విన్నపం అండి. అలాగే మీరు #1 న్యూస్ ఛానల్ ఎప్పుడు ఆప్తా ఉన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కూడాను #1 న్యూస్ ఛానల్ మాతో పాటు కలిసే ఉంది, ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడాను. అలాగే గోపాల్ గారు మీరు చెప్తున్నట్టుగా ఆప్తా వచ్చి 9 years అయింది, అయినప్పటికీ కూడా 2 years గా #1 న్యూస్ ఉంది. ఆప్తా ఫోకస్ అయింది, హైలైట్ అయింది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 2 years నుంచి అని చెప్పుకోవాలి. ఏం చెప్తారు? కరెక్టే అండి. అంటే కొంత నిదానంగా ఫోకస్ ఉండడం వల్ల #1 న్యూస్ ఆప్తాని హైలైట్ చేయడం వల్ల కొంచెం హైలైట్ అయిందని చెప్పుకోవాలి. ఇది నిజం కూడా. ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్ళగలుగుతామో అప్పుడే ఎక్కువ హిట్ అవుతుందండి. ఇప్పుడు 2008లో ఆప్తా మొదలు పెట్టాము. కొంతమంది ఉత్సాహవంతులు దీన్ని మొదలు పెట్టారు, చక్కగా కార్యక్రమాలు చేశారు వారికి ఉన్న పరిధి మేరకి. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ పెరిగిందో అప్పటి నుంచి ఆప్తా ఇంకా అభివృద్ధి శరవేగంగా జరిగింది. దాంట్లో #1 న్యూస్ ఛానల్ యొక్క పాత్ర మేమైతే మరవలేము. మీకు ఇప్పుడు 2015లో మనం DC కాన్ఫరెన్స్ చేసుకున్నప్పుడు MSR గారు ఇక్కడికి రావడం, 2 రోజులు జరిగిన కార్యక్రమాలని ఆయన లైవ్ గా ఇండియాలో ప్రసారం చేయడం #1 న్యూస్ ఛానల్. తద్వారా #1 న్యూస్ ఛానల్ ద్వారా ఆప్తా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం అనేది జరిగింది. దానికి సబ్సిక్వెంట్ గా 2016లో మరలా వెస్ట్ కోస్ట్ లో మరలా బే ఏరియాలో కాన్ఫరెన్స్ జరగడం, అదేవిధంగా 2015లో మన కార్యక్రమాలకి బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, రామచంద్రయ్య గారు కానివ్వండి, చినరాజప్ప గారు కానివ్వండి, లక్ష్మణ్ గారు తెలంగాణ నుంచి లక్ష్మణ్ గారు కానివ్వండి, మేధావి వర్గం నుంచి విజయబాబు గారు, ఇట్లా విశిష్ట అతిథులు రావడం, హై ప్రొఫైల్ గెస్టులు రావడం. దానికి సబ్సిక్వెంట్ గా మళ్ళీ 2016లో మండల్ బుద్ధప్రసాద్ గారు కానివ్వండి, ఇట్లా చంద్రబోస్ గారు, ఇట్లా పెద్ద పెద్ద గెస్టులు రావడం, MSR గారు రావడం, దీన్ని మనం లైవ్ గా అక్కడ ప్రసారం చేసుకోవడం. దాంతో పాటు కొంచెం అవేర్నెస్ పెరగడం, సోషల్ మీడియా ఎస్పెషల్లీ సోషల్ మీడియా పాత్రను కూడా మనం కాదనలేం. #1 న్యూస్ ఛానల్, సోషల్ మీడియా, అదేవిధంగా ఇతర మీడియా వర్గాలు కూడా సహకరిస్తే మా ఆప్తా సర్వీసెస్ ప్రజల్లోకి ఎవరికైతే ఈ సర్వీసెస్ అవసరమో వారిలోకి ఇంకా విస్తృతంగా చొచ్చుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మీడియా, ప్రభుత్వం మరియు ఆప్తా 3 కలిసి ఒక టీం లాగా పనిచేస్తే మా సేవలను ఇంకా విస్తృతపరచుకోగలం అని చెప్పని ఆశిస్తున్నాం. రైట్, ఖచ్చితంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. MSR గారు కూడా ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. 2017లో ఆప్తా సభలకు కూడా ఆయన హాజరు కాబోతున్నారు. అలాగే ఆ ప్రోగ్రామ్ని కూడా మనం లైవ్ టెలికాస్ట్ ఇవ్వబోతున్నాం. ఓకే, స్పెషల్ స్టేటస్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. గోపాల్ గారు ఏం చెప్తారు? స్పెషల్ స్టేటస్ వస్తే కనుక అమెరికా రావాల్సిన అవసరం ఉండదంటున్నారు చాలామంది, ఇక్కడే చాలా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అని చెప్పేసి. ఏంటి మీ అభిప్రాయం ఏంటి?
ఖచ్చితంగా అండి. ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మంచి జరుగుద్ది అని అనుకుంటామో దానికి ఖచ్చితంగా ఆప్తా నుంచి మా సంపూర్ణమైన మద్దతు ఉంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ మధ్య కొన్ని చోట్ల ఆప్తా సభ్యులు దీని స్పెషల్ స్టాటస్ గురించి ప్రదర్శనలు కూడా చేశారు, వారి మద్దతు కూడా తెలిపారు. మంచి జరుగుద్ది అన్నప్పుడు ఎవరైనా కూడా దానికి మద్దతు ఇస్తారు. దానికి స్పెషల్ స్టేటస్ అనేది రీసెంట్ గా జల్లికట్టు ఉద్యమం జరిగింది, దాన్ని స్ఫూర్తిగా ఫైట్ చేయండి ఏపీ యువత స్పెషల్ స్టేటస్ కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కూడా పిలుపునిచ్చారు. సో ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా యువత నిరసన తెలిపితే లేకపోతే ఈ రకంగా ఆందోళనలు చేస్తే స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉందంటారా? సో డెఫినెట్ గా అండి, తెలుగు రాష్ట్రాలకి మంచి జరుగుద్ది అంటే ఏ కార్యక్రమం అయినా దానికి సపోర్ట్ చేయడానికి ఆప్తా ఉంటుంది. సో అలాగే కమింగ్ టు స్పెషల్ స్టేటస్, దానివల్ల మనకి కొన్ని లాభాలు జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా విల్ సపోర్ట్ దట్. ఇట్స్ గుడ్ గోయింగ్. రైట్ రాజేష్, మీరు? డెఫినెట్ గా అండి, గోపాల్ గారు చెప్పిన విధంగా అట్లానే మధు గారు చెప్పిన విధంగా రెండు రాష్ట్రాలకి మంచి జరుగుతుందంటే ఏ కార్యక్రమాలైనా మేము ముందుంటానికి సిద్ధపడ్డాము. అట్ ది సేమ్ టైం స్పెషల్ స్టేటస్ నా పర్సనల్ గా ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం అనేది నా పర్సనల్ అభిప్రాయం అండి. రైట్ శౌరి గారు, మీరేం చెప్తారు? స్పెషల్ స్టేటస్ ఏపీకి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యువత ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ రావాలని చెప్తున్నారు. కానీ 3 years దాటేసిన పరిస్థితిని చూస్తున్నాం. ఎప్పటిలోగా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు వస్తుందని అనుకుంటున్నారు? అంటే ప్యాకేజ్ ఇస్తామని చెప్తున్నారు, ఇది ఎంతవరకు సరిపోతుందంటారు? హోదా అనేది హక్కు అండి. ప్యాకేజ్ అనేది వారు బడ్జెట్లో వివిధ బడ్జెట్స్లో వాళ్ళు వివిధ ప్రోగ్రామ్స్ కింద వాళ్ళు ఎలకేట్ చేయబోయే ఫండింగ్ మాత్రమే. హోదా, ప్రత్యేక హోదా గనక వస్తే అది మనకి హక్కులాగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎస్పెషల్లీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 90% ఆఫ్ ద ఫండింగ్ విల్ కమ్ యాజ్ గ్రాంట్, whereas 10% has to be taken care by the state government. అట్లా కాకుండా ప్యాకేజ్ అంటే వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకోవాలి. దానికి ఏ విధమైన చట్టబద్ధమైన భద్రత మనకి లేదు. ఆల్రెడీ మన ప్రధాని గారు రాజ్యసభలో హామీ ఇచ్చి క్యాబినెట్లో ప్రత్యేక రాష్ట్ర బిల్లులో పొందుపరిచినా కానీ ప్రత్యేక హోదా మీద సరైన భద్రత మనకి లభించట్లేదు, గ్యారంటీ మనకి లభించట్లేదు. ఇక ఏదో మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ని నమ్ముకొని మనం ప్రత్యేక హోదా హక్కుని మనం కోల్పోకూడదనేది నా ప్రగాఢ విశ్వాసం. ప్రత్యేక హోదా కోసం పోరాడే వివిధ వర్గాలకి, ఉద్యోగ సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలకు కానీ మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. వారికి కావాల్సిన సహాయ సహకారాలు నైతికంగా, అదేవిధంగా మేధావర్గం సలహా సూచనలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మనం కొన్ని ప్రత్యేక పరిస్థితులు మీరు గమనించే ఉంటారు. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజల మధ్య మంచి గాఢమైన సంబంధాలే ఉన్నాయి. మీరు చూస్తే వలస వెళ్తున్నాయి, అదేవిధంగా వేరే రాష్ట్రాలకు కూడా వలస వెళ్తున్నాయి. అట్లాంటి వలస వెళ్ళే పరిస్థితులు మారాలి అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే రాయలసీమ కానివ్వండి, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే ప్రత్యేక హోదా మనకి స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫుల్ మెజారిటీ వచ్చిందో నరేంద్ర మోడీ గారికి, అలయన్స్ పార్ట్నర్స్ మీద పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. దానివల్ల ఆయన ఏమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తే వేరే రాష్ట్రాలు కొంచెం అన్బ్యాలెన్స్డ్ అవుతాయేమో అని చెప్పని ఆయన అనిపిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్కి మరోసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పెషల్ స్టేటస్ డిమాండ్ రైజ్ చేశారు. జగన్ గారు కూడా స్పెషల్ స్టేటస్ డిమాండ్ రైజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా మేము
నైతిక మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేధోపరమైన లేదా ఢిల్లీలో మాకున్న సంబంధాలతో వాళ్ళకి కావాల్సిన ఎనీ స్పెషల్ కొలాబరేషన్ కానీ ఏ విధమైన సహకారం మేము ఇవ్వగలిగినా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రైట్ శౌరి గారు, ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా రావాలి ఏపీకి అని చెప్పి ఆప్తా ప్రతినిధులు చెప్తున్నారు. నెంబర్ 1 న్యూస్ సిఎండి ఎంఎస్ఆర్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎంఎస్ఆర్ గారితో ఆప్తా ప్రతినిధులు మాట్లాడతారు. ఎంఎస్ఆర్ గారు నమస్తే. నమస్తే రవి. సో ఈ ప్రోగ్రామ్ మీరు చూస్తూనే ఉంటారు. ఆప్తా ప్రతినిధులు చెప్తున్నారు ఎంఎస్ఆర్ గారు కానీ అలాగే నెంబర్ 1 న్యూస్ కానీ సపోర్ట్ చాలా చేస్తుంది ఇప్పటి వరకు. ముందు కూడా నెంబర్ 1 న్యూస్ నుంచి మీ నుంచి పూర్తి సహకారం ఉండాలి అని వారు చెప్తున్నారు. మీరేం చెప్తారు? తప్పకుండా. మొట్టమొదటిగా అక్కడ మన నూతనంగా ఏర్పడ్డ ఆప్తా కార్యవర్గం ప్రెసిడెంట్ గోపాల్కి, అలాగే మన మధు, సౌరప్రసాద్ అండ్ రాజేష్, మీ నలుగురికి కూడా కంగ్రాచులేషన్స్. అలాగే మిగతా వాళ్ళందరికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఆప్తా చాలా చక్కగా ఆప్తా కార్యవర్గం ఎలాంటి ప్రలోభాలకు నమ్మకుండా వీళ్ళు చాలా చక్కగా అందరూ కలిసి ఒక ఐకమత్యంతో మంచి వాతావరణంలో ఎలక్షన్స్ జరిగినాయి. మరి ఎన్నికైన వాళ్ళందరూ కూడా, అలాగే ఈసారి గెలవలేని వాళ్ళు కూడా అందరూ కలిసి ఐకమత్యంతో పనిచేయడం విశేషం. ఆప్తాలు మొట్టమొదటిగా అందరికి కూడా కంగ్రాట్స్. గోపాల్, బాగున్నారా అందరూ? ధన్యవాదాలండి ఎంఎస్ఆర్ గారు, మీరు చెప్పినట్టుగా. ధన్యవాదాలు ఎంఎస్ఆర్ గారు, థ్యాంక్ యూ మీ విషెస్ కి. మీరు చెప్పినట్టుగా ఆప్తా ఎలక్షన్స్ లో 91% కనెక్ట్ అవుతుందా వాళ్ళకి? కనెక్ట్ అవుతుంది. గోపాల్ గారు మీరు కంటిన్యూ చేయండి. 91% పైగా ఓటింగ్ జరిగిందండి. జనరల్ గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత ఓటింగ్ జరగదు. ఆప్తాలో ఒక ముఖ్య విశేషం ఏంటంటే సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొంచుకుంటారు. ఇంతమంది ఒక ఎన్నికల్లో పాల్గొనడం ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అలాగే గెలిచినా ఓడిపోయినా ఈ ఎలక్షన్స్ అనేది ఒక ప్రాసెస్ లాగా తీసుకుంటారు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ అందరూ కలిసి పనిచేయటం జరుగుతుంది. గత సంవత్సరం కూడా అలాగే చేసాం. మన వాళ్ళతో ఈ సంవత్సరం ఇక్కడి నుంచి ప్రజలు కూడా మాట్లాడే అవకాశం కూడా కల్పిద్దాం. రేపు 9వ తారీఖు నుంచి మన వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మరి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరూ కూడా మరొకసారి కంగ్రాట్స్ చెబుతూ, ముందు మీరు ఇలాంటి ఎట్లయితే కార్యక్రమాలు చేస్తున్నారో ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈ ముఖ్యంగా పేద పిల్లల చదువులో మీరు వహిస్తున్న పాత్ర చాలా సంతోషం. అట్లాగే నేను లాస్ట్ 2 సంవత్సరాలుగా నేను అక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటాం, మరి వాళ్ళతో పాటు గడపడం, మరి ఈ మర్చిపోలేని జ్ఞాపకాలు. మరి ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ చేస్తున్నారని తెలిసింది. మన సపోర్ట్ ఎప్పుడు కూడా ఆప్తాకి ఉంటుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. రైట్, థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు. గోపాల్ గారు, మధు గారు, ఎంఎస్ఆర్ గారు మాట్లాడారు. ఖచ్చితంగా నెంబర్ 1 న్యూస్ తరపున పూర్తి సహకారం ఉంటుంది ఆప్తాకే అని చెప్తున్నారు. ముందు ఆప్తా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కూడా చెప్తున్నారు. ఓకే, ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికి వద్దాం. ఎందుకంటే మీరు వీక్ అంతా 5 days కష్టపడుతూ ఉంటారు. సాటర్డే అండ్ సండే మీరు ఏదైనా మూవీస్కి కానీ ఎంటర్టైన్మెంట్కి కానీ వెళ్ళే అవకాశం ఉంది. సో రీసెంట్గా ఖైదీ నెంబర్ 150 మూవీ రిలీజ్ అయింది కాబట్టి, సో అమెరికాలో ఏ రకంగా నడుస్తోంది, ఏంటి టాక్ ఏంటి? అమెరికాలో ఖైదీ నెంబర్ 150 బ్రహ్మాండంగా నడుస్తుందండి. చిరంజీవి గారు చాలా కాలం తర్వాత తిరిగి నటించిన సినిమా కాబట్టి అంచనాలకు మించి హిట్ అవుతుందని అందరికీ తెలుసు. కాకపోతే ఈ రేంజ్లో హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. బ్రహ్మాండంగా జరిగింది. అలాగే అభిమానులందరూ కూడా ముఖ్యంగా టెక్సాస్లో కార్ ర్యాలీలు, తర్వాత థియేటర్కి అందరూ వెళ్ళి కేకులు కొయ్యటాలు, ఇట్లాంటివన్నీ చాలా అద్భుతంగా చేశారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాని బాగా ఆదరించారు. అనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించింది అది. రైట్, రాజేష్ గారు, మీరు వర్జీనియా స్టేట్లో ఉంటారు. సో వర్జీనియా స్టేట్లో ఏంటి ఖైదీ నెంబర్ 150 పరిస్థితి? స్టిల్ రన్ అవుతుందా? స్టిల్ రన్ అవుతుందండి. ఇంకా వీకెండ్స్ రన్ అవుతుంది. ఇట్స్ ఏ వండర్ఫుల్ సక్సెస్. ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయన నిజంగా అందరు వాడండి. వర్గీకరణ లేకుండా ఆయనకి అందరి నుంచి 2 స్టేట్స్ నుంచి, స్టేట్సే కాకుండా పక్కన కర్ణాటక నుంచి కానీ తమిళ నుంచి కానీ చాలా మంది అభిమానులు ఉన్నారు. సో ఆయన కోసం 10 ఏళ్ళు
తపన పడి వెయిట్ చేశారు చాలా మంది. సో ఆ కోలాహలం ఆ 2 రోజులు 3 రోజులు వీకెండ్ ఎస్పెషల్లీ వచ్చింది కాబట్టి ఆ 3 రోజులు భయంకరమైన ఒక కోలాహలం జరిగిందండి ఇక్కడ వర్జీనియాలో. చాలా బాగా రెస్పాన్స్ ఉందండి. హ్యాపీ. ఎస్, కార్ ర్యాలీ చూసాం, బస్ ర్యాలీ చూసాం, చాలా సెన్సేషనల్ అది చెప్పుకోవాలంటే. మధు గారు మీరేం చెప్తారు? డెట్రాయిట్ లో ఏంటి ఖైదీ నెంబర్ 150? ఈ ఖైదీ నెంబర్ 150 అనేది కొన్ని దశాబ్దాలుగా ఉన్న అభిమానాన్ని తట్టి లేపినట్లుగా నేను గమనించింది ఏంటంటే, అమెరికాలో ఒక 2000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి 3000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ ఓనర్స్ కూడా మేము ఒక కంపెనీకి CEO అని మర్చిపోయి వాళ్ళతో డాన్స్ వేయించిన సినిమా అది. It's wonderful and we got huge applaud from Detroit fans also. రైట్, శౌరి గారు. ఇప్పుడు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఉన్న అభిమానులు ఏ విధంగా ఎదురు చూస్తారో మేము కూడా అదే విధంగా ఎదురు చూసాం. ఒక్కొక్క రాష్ట్రంలో, మన రాజేష్ మేరీల్యాండ్ లో ఆ రోజు ఆ కోలాహలం చూశాడు, మేము వర్జీనియాలో చూసాం. ప్రపంచం మొత్తం మధు చెప్పినట్టు సిఈఓలు కూడా 2000 మంది 3000 మంది పనిచేసే కంపెనీల సిఈఓలు కూడా ఫస్ట్ రోలోకి వెళ్ళి డాన్స్ చేయడం, స్పెషల్ గా ఎక్స్ట్రా పేమెంట్ కట్టి మరీ మేము పేపర్స్ షెడ్ చేసి తీసుకెళ్లి పూలు, పేపర్స్, థియేటర్ నిండా విజిల్స్, డాన్సులు. పిల్లలు కూడా చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే 8-10 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపున్న పిల్లలు కూడా ఆయనతో కనెక్ట్ అవ్వడం, అది చిరంజీవి గారి రీచ్ ని తెలియజేస్తుంది. అదే విధంగా రికార్డులన్నీ బద్దలైపోయాయి, మీరు చూసే ఉంటారు. ఈ రోజున 2017, 16, 17లో పాత రికార్డులన్నీ వైప్ అవుట్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసి, చిరంజీవి గారు ఇంకో గొప్పతనం ఏంటంటే ఆయన ఈ రికార్డుని నెక్స్ట్ సినిమా మరలా బ్రేక్ చేయాలని చెప్పని ఎదురు చూస్తుంటారు. అంతేగాని నా పేరు మీదనే ఉండాలి రికార్డ్ అని కాదు. నా సినిమాని మరలా ఎవరన్నా వచ్చి దీన్ని రికార్డు బ్రేక్ చేస్తే మరలా కొత్త స్టాండర్డ్, మరలా కొత్త బెంచ్ మార్క్ సెటప్ చేసినట్టు అవుతుందని చెప్పని, ఆ విధంగా ఆహ్లాదకరమైన పోటీ ఉండాలని చెప్పని ఆయన కోరుకుంటారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ అమెరికాలో ప్రేక్షకులంతా స్పందించి వేలాది మంది 2 సార్లు 3 సార్లు చూడడం కూడా చాలా కామన్ గా ఉంది ఇక్కడ. అదే గోపాల్ గారు, ఒక కొత్త న్యూస్ ఏంటంటే సుబ్రహ్మరెడ్డి గారు అండ్ అశ్విని దత్తుల సంయుక్త నిర్మాణంలో పీకే అండ్ చిరంజీవి ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తారు అనే ఒక వార్త వచ్చింది. దీనిలో అంత ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే కనుక ఏంటి స్పందన, ఏంటి అమెరికాలో ఎటువంటి స్పందన వస్తుంది? ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 జరిగిన దానికి ఇంకో 10 ఎంతలు జరుగుతుందండి ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇట్స్ ఎ క్రేజీ కాంబినేషన్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. జరగాలని ఆశిద్దాం. ఒకవేళ అంటే ఇప్పుడు మనం చూసాం ఒక పెద్ద గ్యాప్ తర్వాత, ఒక 10 years గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 వస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో ఎంత హడావుడి చేశారో మనం అంతా చూసాం. సో ఇటువంటి ఒక మూవీ ఇద్దరు కలిసి వస్తే కనుక ఇంకా సెన్సేషనల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో వీ హ్యావ్ 5 more minutes. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు గారు కొంచెం హెల్త్ పరంగా కొంచెం లాస్ట్ 2-3 days గా హాస్పిటల్లో ఉన్నారు. ఆ విషయం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ప్రేక్షకులు, దాసరి గారి అభిమానులందరికీ తెలుసు. మా ఆప్తా తరఫున మేమందరం ఆ విషయం తెలిసిన వెంటనే ఆయన గురించి ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా దాసరి గారు త్వరగా కోలుకోవాలని, ఆయన అంతకుముందు లాగానే సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, సినిమా కార్యక్రమాల్లో కానివ్వండి, సామాజిక కార్యక్రమాల్లో కానీ ముందుకు మించిన ఎక్కువ ఎనర్జీతో ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే శక్తిని దేవుడు ఆయనకి ప్రసాదించాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాను. రైట్, దాసరి గారి ఆరోగ్య పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఇంకొక 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని కూడా మనతో చెప్పారు. ఒక 5 minutes మనకి టైం ఉంది, ఈ లోపల ఆప్తా గురించి మళ్ళీ చర్చిద్దాం. కొత్త కార్యవర్గంగా మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి మీ ముందు చాలా సవాళ్ళు ఉన్న పరిస్థితి ఉంది. సో ఏం చెప్తారు, ఎటువంటి ఎజెండాతో ఈ ఇయర్ వెళ్ళబోతున్నారు, అలాగే 2017 మీ ఆప్తా సభను ఏ రకంగా కండక్ట్ చేయబోతున్నారు, ప్లాన్స్ ఎంతవరకు వచ్చాయి? ముందుగా అండి
ఈ సంవత్సరం మాకు సమస్యలు అంటే పెద్దగా ఏం లేవు. మేము పెద్దగా సమస్యలు ఉన్నట్టు అనుకోవట్లేదు. ఇదంతా కూడా కుటుంబంలో జరిగేటువంటి కార్యక్రమాలే. అందరం కలిసి పనిచేస్తాం కాబట్టి సమస్యలు ఏం పెద్దగా ఎదురవు. సమస్యలు కాదు, సవాళ్ళు అని అడిగాను. సవాళ్ళు అంటే సమస్యలు కానీ సవాళ్ళు కానీ ఏం లేవు. కాకపోతే ఎలా ఎక్కువ మందికి సహాయం చేయాలి అనేదే ఒకవేళ మనం సవాల్ అనుకుంటే దాన్ని అది సవాల్ కింద తీసుకుంటాం. ఎక్కువ సభ్యుల సంక్షేమం మొదటి ప్రాధాన్యత. రెండవది ఇండియాలో ఉన్నటువంటి సభ్యుల కుటుంబ సభ్యుల తాలూకా కానివ్వండి, పేద విద్యార్థులు కానివ్వండి, అలాగే వైద్య సహాయం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వారి కోసం రెండో ప్రాధాన్యతకు తీసుకున్నాం. ఈసారి ప్రత్యేకంగా రైతుల గురించి కూడా ఒక ఆలోచన జరుగుతూ ఉంది. కానీ అది పోయిన సంవత్సరం కూడా కొంత చేశాం. దానికి ప్రభుత్వం యొక్క సహకారం ఎక్కువగా అవసరం కాబట్టి దానికి ఒకసారి కొంచెం పక్కకు పెడతాం జరిగింది. కానీ అది కూడా ప్రాధాన్యత క్రమంలోనే ఉంది. అన్నిటికంటే ముఖ్యం అండి ఇక్కడ ఆప్తా సభ్యుల సంక్షేమం, వారికి ఎటువంటి సహాయం కావాలి, అలాగే ఈసారి ప్రధానంగా విద్యార్థుల ఇబ్బందుల్ని తొలగించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. రెండవది ఇక్కడ సభ్యుల యొక్క ఆరోగ్యం, తర్వాత వారి ఉపాధి అవకాశాలు, తర్వాత ఈ ఇమ్మిగ్రేషన్ సంబంధించి ఈ సంవత్సరం చాలా కీలకంగా ఉండబోతుంది. దాని గురించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి మా దగ్గర. వాటిలో భాగంగానే ప్రతి నెల ఇమిగ్రేషన్ అటార్నీలతో స్వయంగా 1-on-1 మనం మాట్లాడేటువంటి అవకాశం పెట్టుకుని భయాందోళనలు తొలగిస్తే తద్వారా సభ్యులందరూ కూడా వారి కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ఆప్తా మనకి ఆదుకోవటానికి సిద్ధంగా ఉంది అనే ఒక భరోసాని సభ్యులందరిలో నింపాలి అనేది ఈ సంవత్సరం మాకున్నటువంటి ఎదుర్కోబోతున్నటువంటి అతిపెద్ద సవాలు. దాన్ని అధిగమించడానికి అన్ని రకాలైనటువంటి ప్రణాళికలతో మేము ఉన్నాం. దాంతోపాటుగా మేము అంటే ఇక్కడ 22 మంది సభ్యులైనటువంటి బోర్డు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్, అలాగే ఇంకొంతమందిని ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్లో కూడా ఒక 200 మందిని ఈ నాయకత్వంలోకి తీసుకోవడం జరుగుతుంది. వీరందరి సహకారంతో ఉన్నటువంటి 2000 మంది సభ్యుల నుంచి 4000 మంది సభ్యులు చేయడం ప్రధానమైనటువంటి లక్ష్యాల్లో ఒకటి. 4000 మంది అవసరాలు తీర్చడానికి 250 మంది వాలంటీర్స్ ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నేను అందరికీ వినపం ఏంటంటే ఆప్తా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనండి, తద్వారా మనమే సహాయం చేసుకునే వాళ్ళం అవుతాం. రైట్, మధు గారు కంక్లూడ్ చేస్తూ ఏం చెప్తారు? సో గోపాల్ గారు చెప్పిన పాయింట్కి ఏంటంటే అండి, అమెరికాలో ఇప్పుడున్న సమస్య స్టూడెంట్స్ పానిక్ అవుతున్నారు. సో ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా మెకానికల్ స్టూడెంట్స్ ఐటీ జాబ్స్ కోసం ట్రై చేయడం అయితే ఏంటి, దానివల్ల వాళ్ళకి జాబ్స్ దొరకపోవడం లేదా కొంత లీగల్ ఇష్యూస్ ఉండడం. సో ఇలాంటి వాటికి ఏం చేస్తున్నాం అంటే ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ తోటి మనం 3rd సెమిస్టర్ ఉన్నప్పుడే వాళ్ళకు కొంత ట్రైనింగ్స్ ఇప్పించడం, అలాగే యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ తోటి కొంత కెరీర్ గైడెన్స్, మెంటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే వివిధ కంపెనీలలో ఉన్న హెచ్ఆర్లతో మాట్లాడేసి వీళ్ళని ఇంటర్న్స్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. హోప్ఫుల్లీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ స్టూడెంట్స్ టు గెట్ ఇంటర్న్షిప్ ఇన్ వేరియస్ కంపెనీస్. రైట్, శౌరి గారు కంక్లూడ్ చేస్తూ చెప్పండి. మీరు అడిగారు ఇంత ముందుగా 2015, 16, 17లో ఎందుకు ఆప్తా ఇంత అభివృద్ధి చెందింది అని చెప్పని. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే డీప్ లీడర్షిప్ బెంచ్ ని తయారు చేశాం. మేము ఒక లీడర్షిప్ ఫ్యాక్టరీ లాగా తయారు చేసాం ఆప్తాని. ఈ రోజున 200 మంది ఆప్తా లీడర్స్ వివిధ లీడర్షిప్ రోల్స్ లో న్యాచురల్ గా స్మూత్ గా ట్రాన్సిషన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకొక 200 మంది లీడర్స్ ని, అట్లా ఒక 500 మంది లీడర్స్ ని తయారు చేసి పెట్టుకొని ఉన్నాం. ఒక 150-200 ఎంటర్ప్రెన్యూర్స్, ఒక 30-40 మెడికల్ ప్రొఫెషనల్స్, అట్లా వివిధ రంగాల్లో లీడర్షిప్ ని మనం తయారు చేసి పెట్టుకొని ఉన్నాం. ఈ ఒక్కొక్క లీడరు ఒక 200 మందిని ఇన్స్పైర్ చేసి అక్కడ ఇండియాలో ఒక 2000 మందికి సహాయం చేసేంత డీప్ లీడర్షిప్ బెంచ్ ని తయారు చేసుకొని ఉన్నాం. వీళ్ళ ద్వారా ఫోకస్డ్ గ్రూప్స్ ని ఏర్పాటు చేసి ఆ ఫోకస్డ్ గ్రూప్స్ ద్వారా
వివిధ వర్గాలకి వివిధ రకాల నీడ్స్కి స్పెషలైజ్డ్ నీడ్స్ని అడ్రస్ చేస్తూ ఆప్తాని అమెరికాలో నంబర్ 1 తెలుగు కల్చరల్ ఆర్గనైజేషన్గా డెవలప్ చేసేదానికి కావాల్సిన నాయకత్వాన్ని తయారు చేస్తున్నాం. వాచ్ అవుట్, విల్ బి దేర్ సూన్. రైట్, రాజేష్ గారు కంక్లూడ్ చేయండి. మీరు అన్నది కరెక్టే అండి. సవాళ్ళు అన్నారు కదా, ప్రత్యేకించి నాకు మాత్రం మా ప్రెసిడెంట్ గారు సవాళ్ళు పెట్టారు. ఏంటంటే మీరు విన్నారు ఇప్పుడే, ఆంధ్ర భవన్, ఆప్తా భవన్ అమరావతిలో అని, తిరుపతిలో అని, అట్ ది సేమ్ టైం ఈ సంవత్సరం దాదాపు 1000 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వాలి. వీళ్ళన్నిటికీ కోశాధికారిగా రెవెన్యూ జనరేషన్ చేసే బాధ్యత నాది. సో అది పెద్ద సవాల్ అండి. సో దానికోసం మన డోనార్స్ దగ్గర, మెంబర్స్ దగ్గర నుంచి కాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా ప్రణాళిక సిద్ధం చేసి కార్పొరేట్ కంపెనీస్ నుంచి కూడా కొంత రెవెన్యూ వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసామండి. సో హోప్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ అన్ని వర్క్ సక్రమంగా జరిగి ఈ సంవత్సరం కూడా మేము అనుకున్న కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తామని అందరికీ నమస్కారం. రైట్, ఆల్ ది బెస్ట్ అండి ఆప్తా ప్రతినిధులందరికీ. గోపాల్ గారు, శౌరి ప్రసాద్ గారు, మధు గారు అండ్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నంబర్ 1 న్యూస్తో ఇంటరాక్ట్ అయినందుకు. ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఎంఎస్ఆర్ గారు మీ ముందు ఉంటారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఆప్తా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టాలని ఆశిద్దాం. ఇది ఆప్తా ప్రతినిధులతో నంబర్ 1 న్యూస్ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.